ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరికీ ఒక విషయం చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసానండి. ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా సి సెక్షన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను చెప్పే విషయంలో మాత్రం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేంటంటే ఇప్పుడు మనకి హాస్పిటల్ ఎవరి హెల్ప్ లేకుండా బెడ్ మీద నుంచి మనంగా లెగడం, అంటే వాష్రూమ్కి వెళ్ళే విషయంలో మనం ఒక్కళ్ళమే వెళ్ళిపోవడం అలా కాకుండా ఎవరో ఒకరి సపోర్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. బెడ్ మీద నుంచి నాకు నేనుగా లెగిసి నేనే వాష్రూమ్కి వెళ్ళడం అలాంటివన్నీ చేయడం వల్ల కొన్ని విషయాల్లో ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నా. అంతే కదండి, ఆపరేషన్ అయిన కొన్ని రోజులకే మనం వంగోవడం అనేది ముందలకి చేయకూడదండి. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. నేను మా బాబు విషయంలో కన్నా మా పాప విషయం వచ్చేసరికి రెండోసారి సెకండ్ డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడిపోయాను. అంటే హెల్ప్ అనేది మనకి హెల్ప్ చేసేవాళ్ళు అమ్మ తప్ప ఎవరూ లేకపోవడం వల్ల, అమ్మ కొంచెం హెల్త్ విషయంలో అమ్మకు బాగుపడడం వల్ల ఆమె మీద ఒత్తిడి పెట్టలేక నాకు నేనుగానే లేగడం, నాకు నేనే అటు ఇటు నడవడం చేస్తూ, అంటే ఎక్కువ రోజులు కాదండి, ఆపరేషన్ అవినా ఒక 24 hours తర్వాత మనల్ని లెగిసి అటు ఇటు నడవమంటారు, కూర్చోమంటారు, మన పనులు చేసుకోమంటారు కదా. ఆ విషయాల్లో నేను చెప్తున్నాను. ఆ విషయాల్లో నేను జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడిపోతున్నాను. నేనైతే ఏమైందంటే కరెక్ట్గా ఆపరేషన్ అయిన 1 yearకి నాకు డేట్ అనేది వచ్చిందండి. అయితే ఆపరేషన్ అయినప్పుడు మనకి ఇంజెక్షన్ అనేది చేస్తారు కదా, ఆపరేషన్ టైంలో మనకి మొత్తం అనేది ఇస్తారు కదా. అదే చోట నాకు బ్యాక్ పెయిన్ ఎలా వచ్చింది అంటే అసలు నిజంగా నేను ఎవరికి చెప్పుకోలేకపోయానండి. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది బ్యాక్ పెయిన్. నా ఎడమ కాలు అయితే అసలు లేపలేకపోయింది పైనకి. అసలు కింద కూర్చొని కుర్చీలోంచి పైకి లేచి కాలు తీస్తుంటే కూడా నేను కాలు తీసి లేగటం నడవాలంటే కాలు పైకి లేపి అడుగు వేయలేనంతగా పెయిన్ అనేది వచ్చేసింది నాకైతే. అసలు నిజంగా అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తామండి మనం ఆపరేషన్ అయిన టైంలో. ఏముందిలే అనుకుంటాము. అలా చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆపరేషన్ అయ్యి 1 or 2 or 3 days అవ్విన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు మాత్రం కంపల్సరీగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మనం నిర్లక్ష్యం చేసే ఒక్క విషయంలోనే మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతామంట. బాలింతలుగా ఉన్నప్పుడు చేసే కొన్ని పనులు ఏవైతే చేయకూడని పనులు చేస్తామో ఆ విషయాలు రేపటి రోజు మన ఏజ్ పెరిగే కొద్దీ మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామంట. అవన్నీ తెలియకపోవడం వల్ల ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను. ఇంకో జాగ్రత్త విషయం ఏంటంటే పొట్ట మీద ఇలా చెయ్యి పెట్టుకొని దిగేటప్పుడు బెడ్ మీద నుంచి ఎవరైనా సరే అలా కాకుండా నార్మల్గా దిగేసాను నేనైతే. నర్సు అక్కడ ఉండే ఆవిడ నాకు అలా దిగకూడదమ్మా అని చెప్పింది. ఆవిడ నన్ను కేకలేసింది, అలా దిగేస్తున్నావు ఏంటమ్మా, చేయి అడ్డు పెట్టుకో అని. పెద్దవాళ్ళు ఏమైనా చెప్పారు అంటే కనుక వాటి వెనకాల కొన్ని ఉంటాయండి జాగ్రత్తలు. వాళ్ళు చెప్పినవి కొన్ని వినాలి. కొన్ని విషయాల్లో ఫుడ్ విషయంలో అసలు ఏం తినకూడదు అంటారు కదా, ఆ విషయంలో మాత్రం కాదండి. కొంచెం వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కొన్ని అయితే కంపల్సరీగా పాటించాల్సిందే. ఫుడ్ విషయంలో అయితే అసలు మనకేమీ పెట్టరు. ఆ విషయంలో మాత్రం కొన్ని తినాల్సినవి కూడా తినివ్వరు మనల్ని. అవి మాత్రం కాదండి, అలాగా తినాలి. మంచిగా ఫుడ్ అనేది బలంగానే తినాలి. బలమైన ఆహారం తింటేనే మనం బలంగా ఉంటాం. బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు పిల్లలు కూడా మంచిగా పుష్టిగా ఎదుగుతారండి. ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఫుడ్ తినే విషయంలో. అలా అని చెప్పి పప్పు అలాంటివి అసలు తినకండి. నేనైతే అసలు ఆపరేషన్ అవి ఒక ఎన్ని డేస్కి 5 days బాగానే ఉందండి. 6th dayకి ఉన్నట్టుండి రైట్ సైడు బాగా పెయిన్ వచ్చేసి కుట్లు అనేది నీరు పట్టేసినాయి అంట. అసలు ఓపెన్ చేసి వాళ్ళు నొక్కుతుంటే ఒక నరకాన్ని చూశానండి. అసలు మీకు చెప్తుంటే కూడా ఆ బాధ తలుచుకుంటుంటే కూడా నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎవరికి అసలు ఇలా జరగకూడదు. 3 months వరకు కుట్లు నీరు అనేది తగ్గలేదు. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. 4th month వచ్చేస్తుంది అనగా ఒక 1 or 5 daysకి నాకు పూర్తిగా కుట్లు ఆరిపోయి నీరు కారడం అనేది తగ్గిపోయింది.
నేనైతే అసలు డైలీ ఎన్ని రోజు 3 మంత్స్ వరకు డైలీ నాకు నేనే నీట్గా క్లీన్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకునేదాన్నండి. డెటాల్ వాటర్ అంటే వేడి నీళ్ళలో లైట్గా గోరువెచ్చని నీళ్ళల్లో డెటాల్ వేసుకొని నన్ను క్లీన్ చేసుకొని నాకు నేనే క్లీన్ చేసుకొని కుట్లు నేనైతే అసలు పౌడర్ అనేది యూస్ చేయలేదండి. కుట్లు పౌడర్ అనేది ఉండిద్దంట. అయితే డాక్టర్స్ నేను కుట్లు పౌడర్ వాడుకోవచ్చా అని అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో అండి నాకు ఆపరేషన్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే కుట్లకి పౌడర్ వేస్తే అది కుట్లకి అంటుకుపోయి అట్లుగా కట్టేసిద్ది, వద్దు అన్నారు. దానివల్ల అని చెప్పేసి నేను 1 మంత్ వరకు కుట్లు పౌడర్ అనేది వాడలేదు. అప్పటికి తగ్గకపోయేసరికి ఇంకా కుట్లు పౌడర్ అనేది వాడడం మొదలుపెట్టానండి. అది వాడిన 2 మంత్స్ వరకు నాకు తగ్గలేదు. ఇంకా అయినా సరే వాడుతూనే వచ్చాను. అలా వాడిన ఒక 2 మంత్స్కి కంప్లీట్గా తగ్గిపోయి పూర్తిగా ఆరిపోయి తగ్గిపోయింది నీరు అనేది. కాకపోతే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి నిజం కూడా ఉంది. డాక్టర్ చెప్పారు కదా గడ్డలు కట్టేసిద్ది, అట్లాగా కట్టేసిద్ది వద్దని. నిజంగానే కుట్టు ప్లేస్లోనే చిన్నగా అతుక్కుపోయేదండి. కానీ నేనేం చేసేదాన్ని అంటే తడిపి క్లాతులు అనేవి ఎప్పటికప్పుడు హాట్ వాటర్లో నేను ఉతుక్కుంటూ ఉండేదాన్ని. ముందు తర్వాత కూడా, అంటే క్లీన్ చేసిన ముందు, క్లీన్ చేసిన తర్వాత అలాగా క్లీన్ చేసుకొని ఆ కాటన్ క్లాత్ అనేది మొత్తం నీట్గా తుడుచుకునేదాన్ని ఆ ప్లేస్లో. మెల్లగా లాగితే వచ్చేసేది. కానీ ఈ కుట్లు అనేది చాలా ఇబ్బంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. అలా నీరు పట్టేయడం వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతాం. కాకపోతే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఇలా జరగదు. అలా నేను ఎవరి హెల్ప్ తీసుకోకుండా బెడ్ బెంచ్ లేకపోవడం అలా చేయడం వల్ల నేను ఇలా కుట్లు అనేది నీరు పట్టడం, వంగడం అలా చేయడం వల్ల ఇలా అవ్విందన్నారు. కొంచెం అలాంటి విషయాల్లో కనుక మీరు చేస్తున్నారు అనుకుంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఒక 3 మంత్స్ వరకు కంప్లీట్గా అసలు వంగకూడదంటండి. అలా వంగకుండా ఉంటే మీకే మంచిది. ఒకవేళ వంగే పనులు ఏమైనా 3 మంత్స్ తర్వాత కూడా చేసుకోవాలి అనుకుంటే నడికట్టు కట్టుకోమన్నారు నన్ను. అది నాకు ఈ పొట్ట అనేది ఉండటం వల్ల ఆపరేషన్ అయినాక ఈ పొట్ట అసలు చాలామందికి సహజం. నార్మల్ డెలివరీ అయితే తెలియదు, కానీ ఆపరేషన్ వల్ల ఈ పొట్ట అనేది బాగా వచ్చేసిద్ది ప్రతి ఒక్కరికి. అసలు ఎందుకు దాంట్లోకి గాలి పంపించినట్టే ఉండిద్దండి. అదేంటో తెలియదు, గాలి పంపించినట్టు ఒక బెలూన్ లాగా ఉంటుంది ఈ పొట్ట అయితే. అందుకనే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వంగకుండా ఉంటే మీకే మంచిది. 3 మంత్స్ తర్వాత కొంచెం నడికట్టు అనేది ఎవరో ఒకరితో కట్టించుకోవడము, మీరే జాగ్రత్తగా కట్టుకోవడము చేసుకొని పనులు అనేది చేసుకోండి. వంగవలసి వస్తే మాత్రం 3 మంత్స్ తర్వాత. 3 మంత్స్ ముందు వరకు కొంచెం వంగకుండానే ఉండండి జాగ్రత్తగా. 3 మంత్స్ తర్వాత చాలా పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా అలాగే చేసుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా 3 మంత్స్ తర్వాత కాకుండా ఒక 5 మంత్స్ తర్వాత, అంటే 6th మంత్ వచ్చిన తర్వాత అలాగా పనులు చిన్న పనులు చేసుకోవచ్చు. 3rd మంత్ తర్వాత చేసుకోవచ్చు అన్నారు కదా అని నేను చేసేసుకున్నానండి. కానీ అలా చేయకూడదంట. అంటే పెద్ద ఆపరేషన్ అంటే అసలు మామూలు విషయం కాదన్నారు. కాకపోతే ఏం చేస్తాను, తప్పక నేను చేసుకోవాల్సి వచ్చింది. అలా నాకులా చాలామంది ఉన్నారండి వాళ్ళకి వాళ్ళు చేసుకున్న వాళ్ళు. అలా అని జాగ్రత్తగా లేకుండా మాత్రం ఉండకండి. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కనుక కొంచెం పుట్టింట్లోనే ఒక 5 మంత్స్ రెస్ట్ తీసుకొని కంప్లీట్గా తర్వాత అత్తారింటికి వెళ్ళండి. 6th మంత్ వచ్చేలోపు ఒక 2 or 3 days ముందే అయితే వెళ్ళండి, మంచి రోజు చూసుకొని. అంతేకాని ముందుగానే వెళ్ళి మనం ఇబ్బంది పడే కన్నా ఫ్యూచర్లో మన పిల్లలు మనం మంచిగా చూసుకోవాలంటే మనం మంచిగా ఉండాలి కదా. అందుకని మనం ఆరోగ్యంగా ఉంటేనే మంచిది. అందుకని చెప్తున్నానండి. కొంచెం నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా ఆపరేషన్ చేయించుకొని బెడ్ మీద ఉన్న వాళ్ళు అయినా సరే, లేదంటే కనుక 1 month లోపు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కంపల్సరిగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకుండా. జాగ్రత్తగా మనం ఉంటేనేనండి మన ఫ్యామిలీని మనం మంచిగా చూసుకోగలం. మన ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటే కనుక
మిగతా మన హస్బెండ్నే కానీ మన పిల్లల్నే కానీ చూసుకోరు కదా, ఇంకా వేరే ఎవరైనా చూసుకోవాలంటే కష్టం. వేరే ఎవరు చూసుకోరు, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. మనం జాగ్రత్తగా ఉంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళని మనం చూసుకోగలం. ఇప్పుడు ఒక్కరోజు మనం పని చేయకపోయినా మనకి పని చేసేవాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారండి. ఇంట్లో హస్బెండ్ ఉంటే ఓకే, లేదు అంటే చేయలేరు, వాళ్ళు చేయరు మనకి అనుకుంటే కనుక ఇబ్బందే కదా. ఇప్పుడు మనకు ఒక్కరోజు హెల్త్ బాగోపోయినా ఇబ్బందే, ఒక్కరోజువి 2 రోజులు ఒకేసారి వచ్చి పడిపోద్ది మనకి పని మీద. అందుకని అట్లా మన ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తగా లేకుండా అలా ఉండకుండా, కేర్లెస్గా కాకుండా కాస్త మంచిగా మన ఆరోగ్యం చూసుకుంటూ ఆపరేషన్ చేసిన టైంలో జాగ్రత్తగా మనం ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మీకైతే ఇంతకన్నా నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో తీయడానికి కూడా నేను చాలా అంటే చాలా ఆలోచించాను. లేదు కంపల్సరిగా నాకులాగా ఇంకో ఆడపిల్ల బాధపడకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఈ వీడియో అప్లోడ్ చేస్తాం కూడా నేను చాలా ఆలోచించాను. వీడియో తీసాక అప్లోడ్ చేయనా వద్దా అనుకుంటూ అప్లోడ్ చేయాల్సిందే. వీడియో వల్ల ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నేను చేసిన పొరపాట్లు వాళ్ళు చేయకుండా ఉంటారేమో అని ఒక ఆలోచనతో నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒక ఆడపిల్లగా ఈ వీడియో కంపల్సరిగా చూడాల్సిందే ఎవరైనా సరే. అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళైనా, మ్యారేజ్ అయిన వాళ్ళైనా. అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే అయ్యాక వాళ్ళు జాగ్రత్త తెలుసుకుంటారు కదా, ఇలాంటి పనులు మనం చేయకూడదా అని. అందుకని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అయితే ఇప్పుడు వీడియో చూస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరిగా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నేనైతే. అది ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు ఆపరేషన్ అయిన 1 year దాటిపోయాక కూడా కొంతమంది ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని తినడం వల్ల బేబీస్కి కొన్ని విషయాల్లో ఇబ్బంది అవుతాయి కదా, అలా కాకుండా తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి ఏం తినాలి తినకూడదని. అంటే ఇప్పుడు 6 months దాటిన తర్వాత నుంచి అన్నీ తినేస్తూ ఏం పర్లేదు అనుకుంటాం కదా మనమైతే. కానీ కొన్ని విషయాల్లో మనం తినేయడం వల్ల తినకుండా ఫుడ్స్ ఉన్నప్పుడు బేబీస్కి ఇబ్బంది అయిపోయిద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. బాయ్ ఫ్రెండ్స్.